వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం ఆవరణలో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన మంచిర్యాల నియోజకవర్గం కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం మా లక్ష్యం, విద్య వైద్యాన్ని లక్ష్యంగా ఎంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. నిన్న జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిల్లా శ్రీధర్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంచిర్యాల నియోజకవర్గ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాన్ని ఉద్ఘాటన కరెక్ట్ కాదు, భూమి పూజకు వచ్చిన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇండస్ట్రియల్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రులు, వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మంత్రులు, వారి ద్వారా వచ్చిన మిగతా అందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు చేయడానికి పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం. అది ఏదైతే వాళ్ళు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలకు ఇవ్వడం జరిగింది. వరంగల్ ఎంజిఎం కూడా సూపర్ స్పెషాలిటీ స్టేటస్లో. దాంతోపాటు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏవైతే సమస్యలు వాటి మీద రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కానీ సంబంధిత డిఎంహెచ్ఓ కానీ అధికారులు ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పినప్పుడు వాటిని కూడా స్పందించి ఏవి అవసరం ఉన్నాయో వాటిని కూడా అనౌన్స్ చేసిన గౌరవ ఆరోగ్య మంత్రివర్లకు మరియు శ్రీధరరావు గారికి కృతజ్ఞతలు. ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా ఇప్పుడు 4 క్యాన్సర్ సెంటర్లు ఇస్తారు, అందులో మంచిర్యాలను ఒక భాగం చేసినందుకు. క్యాన్సర్ సెంటర్ ఏంటంటే క్యాన్సర్ సెంటర్కి ఒక ఇబ్బంది బాగా అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ తప్ప ఇక్కడ పోయే పరిస్థితి లేదు. వాళ్ళు కరోనా పోతే భయానకంగా ఛార్జ్ చేస్తారు. హైదరాబాద్లో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు క్యాన్సర్కు ప్రభుత్వ ఆసుపత్రిలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఎక్కువ పుల్లి వాళ్ళు. సో ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి ఆఫీస్లో మాట్లాడినప్పుడు ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇదివరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళిపోసిస్తుంది. ఒక క్యాన్సర్ గురించి మాత్రం బసవతారకం, అది కూడా ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి దానికి కూడా వెళ్ళిపోసిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ సెంటర్ మొత్తం ట్రీట్మెంట్ కాదు, కానీ phase 1, phase 2 వరకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. phase 1, phase 2 వరకు సెకండ్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్ ఫాస్ట్గా అవుతుంది. తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ కంటిన్యూస్ చెకప్ కోసం ఇక్కడ చేసుకోవచ్చు. అది 50 కోట్ల సెంటర్. సరే 50 కోట్ల ఇప్పుడు ఫస్ట్, మరి దాని తర్వాత ఎంత దొరుకుతుంది తెలియదు. దానికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే డయాలసిస్ సెంటర్ ఉందో 10 బెడ్లు మాత్రమే ఉన్నాయి ఇప్పటికీ. దాని మీదనే మా ఇద్దరు కొంచెం చర్చ జరిగింది. ఆర్గ్యుమెంట్ కదా, చర్చ జరిగింది. ఇంకా పెంచమంటే 5 ఇస్తాను, 5 నాకు అర్థం అంటే 10 అన్నాడు. ఫైనల్గా ఇంక 20 ఎక్స్ట్రా ఇచ్చాను, 30 పడకలు ఇచ్చాను. ఇక్కడ డయాలసిస్ అనేది రోజు సమస్య అయిపోయింది. 10 బెడ్లు ఉన్నాయి. ఇంకెవరైనా వస్తే బెడ్లు కావాలని చెప్తే పరిస్థితి భయానకంగా ఉంది. అంటే ఆ మాట చెప్పలేం, కానీ ఎవరైనా కాలేజ్ దప్తిచ్చే పరిస్థితి సీరియల్ ఆ పరిస్థితి. సో దానికోసం బెడ్లు లేక కరీంనగర్కు, హైదరాబాద్కు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడుతాను. ఈ 10ని 30 చేసాను కాబట్టి, 20 పడకలు పెంచాను కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోతాయి, ఇబ్బంది అండి. ఇంకా ఇది రెండోది. మూడోది ట్రామా సెంటర్.
సామాన్య అంటే ఆల్మోస్ట్ టోటల్ క్యాజువాలిటీస్ లేకపోతే ఏవైతే ఎమర్జెన్సీ కేసెస్ వాటిని ట్రీట్ చేయడం కోసం ట్రామా సెంటర్లు ఏంటంటే 24/7 ఫుల్ ఫెడ్జ్డ్ డాక్టర్లు కానీ మీ సిస్టమ్ ఉంటుంది. అంటే ఈ రాత్రి బంద్ అయినట్టు కాకుండా 24 గంటలు మొత్తం డే మార్నింగ్ షిఫ్ట్ ఎట్లుండదు, నైట్ షిఫ్ట్ అట్లే ఉంటుంది డాక్టర్లు కానీ దానికి సంబంధించిన డాక్టర్. అదొకటి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంకోటి ఆయుష్ సెంటర్ కూడా మాట్లాడి అది కూడా చేస్తాను. ఇది కాకుండా తలసీమియా పేషెంట్లు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. దానికి ట్రీట్మెంట్ కానీ ఆ ప్రోటోకాల్ అంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు ఆడికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్న దానికి ఇబ్బంది, దానికి కూడా పర్మనెంట్ సిస్టమ్ పెట్టి చేస్తా అని చెప్పాను. దాని ద్వారా ఈ బ్లడ్ కలెక్షన్ కానీ దీనికి ఇబ్బంది, బ్లడ్కు డొనేషన్ ఇబ్బంది అవుతుంది, అది కూడా మాట్లాడాను, అది కూడా చేస్తా అని చెప్పాను. దీంతోపాటు వెంకట్రావుపేట మన నియోజకవర్గంలో వెంకట్రావుపేట ఏదైతే హాస్పిటల్ పిఎస్సి ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి 24/7 అంటే 24 గంటలు ఒక డాక్టర్ ఉండే విధంగా చేసి ఏర్పాటు చేస్తా అని చెప్పాను. ఇది కాకుండా 29 సెంటర్లు సబ్ సెంటర్లు ఉన్నాయి. మన నియోజకవర్గంలో 9 నుంచి 10 మన సెంటర్లు మన దగ్గర కొత్తవి వస్తుంది. ఒకటి అప్గ్రేడేషన్ ఉన్నది, అందులో అప్గ్రేడేషన్లో తాళ్ళపేట ఒకటి ఉన్నది, దండపల్లి హెడ్ క్వార్టర్ ఒకటి ఉన్నది. ఆశా వర్కర్లు మంచిర్యాల నియోజకవర్గంలో 29 మంది షార్ట్ ఉన్నది, వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఫైనల్ చేసి ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యే విధంగా చేస్తాం. పెద్ద మనసుతోటి అన్ని రకాల ఏదైనా ఇచ్చాను. ఆయనే స్పీచెస్ చెప్పడం జరిగింది. శాంక్షన్లు చేసుడు, కాగితాలు ఇచ్చుడు, ఆచరణలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆచరణ నేను రాత్రే మొదలుపెట్టాను ఆల్రెడీ. ఇక్కడ ఐటీఐ ఉంది కదా, దీంట్లో క్యాన్సర్ హాస్పిటల్, ఆశా వర్కర్లు మంచిర్యాల నియోజకవర్గంలో 29 మంది షార్ట్ ఉన్నది, వాటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల ఫైనల్ చేసి ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యే విధంగా చేస్తాం. పెద్ద మనసుతోటి అన్ని రకాల ఏదైనా ఇచ్చాను. ఆయనే స్పీచెస్ చెప్పడం జరిగింది. శాంక్షన్లు చేసుడు, కాగితాలు ఇచ్చుడు, ఆచరణలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆచరణ నేను రాత్రే మొదలుపెట్టాను ఆల్రెడీ. ఇక్కడ ఐటీఐ ఉంది కదా, దీంట్లో క్యాన్సర్ హాస్పిటల్, ఆయుష్, ఈ రెండింటికి ఇలా పెట్టేస్తున్నాం. డ్రామా వచ్చేసి మార్కెట్లో అయితే హాస్పిటల్ అవుతుంది, ఫస్ట్ దాంట్లో స్టార్ట్ చేస్తాం, తర్వాత ఈ హాస్పిటల్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు డయాలసిస్ అంటే ఉన్న హాస్పిటల్ని కంటిన్యూ చేస్తుంది కొద్ది రోజులు, అంటే ఒక 1 మంత్ అటు December 31 వరకు చెప్పినవన్నీ కార్యరూపం దాల్చే విధంగా ఖచ్చితంగా చేస్తాం. దీంతోపాటు శ్రీధరరావు గారు చెప్పారు ఇండస్ట్రియల్ పార్క్ గురించి. తుదిదశకు వచ్చింది, ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ సర్వే చేస్తున్నాం అంతా. నాకు తెలిసి వచ్చే వారం ఎండింగ్ వరకు సర్వే అయిపోతే డిసెంబర్లో ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. కరకట్టలు ఉన్నాయి శాంక్షన్, అవి కూడా ఇంకొక 15 రోజులు 20 రోజులు. దండపల్లి లక్ష్మీపేట మండలికి సంబంధించిన లిఫ్ట్లు ఉన్నాయి 4. ఇవన్నీ ఇంకొక 1 నెల 15 రోజులు 2 నెలల లోపల అన్ని కార్యక్రమాలు అయితే. కొన్ని సబ్స్టేషన్ ఉన్నాయి, ఇవన్నీ అంటే ఇండస్ట్రీ మంత్రి గారి రోడ్స్ ఉన్నాయి, కొన్ని R&B మంత్రి గారి. ఇవన్నీ అందరూ ఒక్కొక్కసారి ఒక 15 రోజులు అంటే నెక్స్ట్ 2 నెలల్లో 3-4 మీటింగ్ ఉంటాయి. మా వాళ్ళకి ఇబ్బందిగా తప్పదు, ఏం చేస్తాం. వీటితో పాటు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత అందరికీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. సభలు అంటే లోపల తెచ్చుకున్నా కూడా చెప్పిన పని చేస్తున్నాం. పత్రికా మిత్రులు కూడా 100% సహకరించిన వాళ్ళందరికీ, పత్రిక కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు.
వీటితో పాటు నాకు చురుకు కూడా పెట్టింది. చురుక పెట్టిందా లేకపోతే ఈ సార్ని రెచ్చగొడితే పని చేస్తున్నంత నాకు తెలుస్తలేదు, కానీ ఆంధ్రజ్యోతిలో ఇనాగరేషన్ చేసుకుంటూ కింద నస్పూర్ మార్కెట్ గురించి వేసిన ఫోటో ఒకటి నిన్ననే అనుకుంటా, నిన్ననే ఆ మార్కెట్ అధ్యక్షులు వస్తే మాట్లాడిన పొద్దున ప్రెస్ మీట్ కనుమంటే ఈ మీటింగ్ కనుక మాట్లాడి చెప్పాను నేను, అమ్మ స్టార్ట్ చేస్తాం పని జూన్ లోపల ఇస్తామని చెప్పి దాన్ని నాన్ వెజిటేరియన్ తీసేస్తున్నాం, ఒక వెజిటేరియన్కి ఇస్తాం మార్కెట్ అంతా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి మీద ప్రగతి స్టేడియంలో మీటింగ్ పెట్టి ఓ ప్రయాణం చేశాను. సింగరేణి పట్టాలు, ఆ గోదావరి బ్రిడ్జు, ఈ బ్రిడ్జు, 100 ఫీట్ల రోడ్డు, ఇంకేమో రోడ్డు మొత్తం అనౌన్స్ చేసిండు. నెలకు 2 నెలలకు జీవాలు వచ్చినాయి. పాలాభిషేకాలు ఫుల్ పాలాభిషేకం చేసింది. 2018 ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ 2023 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చినాయి. 18 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చింది. ఇంకా సింగరేణి పట్టాలు వచ్చింది మీకే తెలిసింది, ఎప్పుడు అవసరం లేదు. అవి పొట్ల కూడా తిత్త కూడా ఒకటి తీసుకోవడం, వాడు అమ్ముకోవద్దు, బ్యాంకులో పెట్టుకోవద్దు, మరి ఏం చేసుకోవాలి కాయదా. ఖచ్చితంగా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు కండిషన్ పెడతాం అలా 10 సంవత్సరాలు అమ్ముకోవద్దు. తర్వాత బ్యాంకులో పెట్టుకుని మీరు డిలేట్లో కట్టుకుంటారు, పైసలు లేని పట్టాలు ఎత్తినాం. ఇక అట్లా కొన్ని ఉన్నాయి. అన్ని కాయిదాలకు, చాలా కాయిదాలకు 2018 మీ అందరికీ మర్చిపోయింటారు, కానీ నేను ప్రెస్ మీట్ చెప్పాను. తప్పకుండా పాలాభిషేకం సంతోషం. ఇవి కార్యరూపం దాల్స్తే నేను కూడా అలా కేసీఆర్తో పాటు దివాకర్ కూడా పాలాభిషేకం చేస్తాను చెప్పాను. నాకు గుర్తున్నది చెప్పాను. 2018 ఎన్నికల సందర్భంగా 5 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, మేము వచ్చినాం ఇక. సో పాలాభిషేకాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ కాయలు చింపేసి మళ్ళీ కొత్త కాయలు రాసుకొని తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఏదైనా కూడా నాకు ఇబ్బంది లేదు, తప్పకుండా చేస్తాను. కట్టుబడి ఉన్నా, ఎన్నికల క్రమం దేవ చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా. ప్రతి సందర్భంగా ఎక్కడెక్కడ సమావేశాలు ఏమేమి మాట్లాడినా ప్రతి మాట నాకు గుర్తున్నది, దాని ప్రకారం చేసుకుంటాను. చెప్పని చాలా చేశాను. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ మీరు కళలకు ఊహించారా? ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ ఇది. ఆ ఫైల్ పట్టుకొని తిరుగుతాను కింద మీకు ఇటు. ఇట్లా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చెప్తుంది. సెల్ఫ్ సస్టైన్ చేయడం నా ఆలోచన, దాన్ని ఖచ్చితంగా చేస్తాను. నేను నిన్న కూడా చెప్పిన సందర్భంగా ఎక్కువ అంటే టైం ఎక్కువైందని నేను మాట్లాడలే ఎక్కువ, కానీ మంచిలో డబ్బులు ఎక్కడ పోవద్దు, బయట డబ్బులు మంచిలో రావాలి, అదొకటే చేయాలి. ఇంకా ఉన్నాయా?